హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా మనము ఈ వీడియోలో మనకి జావా స్క్రిప్ట్లో ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అనేది అవుట్పుట్గా ఎప్పుడు వస్తుంది, దీని గురించి ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మనల్ని ఇంటర్వ్యూలో అడగవచ్చు అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో జావా స్క్రిప్ట్లో నెగిటివ్ ఇన్ఫినిటీ అండ్ పాజిటివ్ ఇన్ఫినిటీ అనేది చాలా కేసెస్లో వస్తూ ఉంటుంది. సో వాటిలో డీటెయిల్గా మనం చూడాలి అంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక వాల్యూని జీరోతో డివైడ్ చేసినప్పుడు మనకి ఇన్ఫినిటీ అనేది వస్తుంది. అది కూడా మీరు ఏ వాల్యూతో డివైడెడ్ బై జీరోని చేస్తున్నారో దాని వాల్యూని బేస్ చేసుకుని మనకి మైనస్ ఇన్ఫినిటీ ఆర్ పాజిటివ్ ఇన్ఫినిటీ అనేది వస్తుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ console.log 5/0 అని చెప్పేసి నేను ఇలాగా 5ని 0తో డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నప్పుడు మీరు డీటెయిల్గా చూడవచ్చు. ఇక్కడ మనకి ఏమని వస్తుంది, సో ఇక్కడ చూడొచ్చు మీరు కన్సోల్లో ఇన్ఫినిటీ అని చెప్పేసి మీకు చూపిస్తుంది కదా. సో ఈ ఇన్ఫినిటీ అనేది ఎప్పుడు వస్తుందో, ఒకవేళ మీరు కనుక 5ని -5ని 0తో డివైడ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాగా మీరు ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇన్ఫినిటీ అనేది వస్తుంది. అసలు ఈ ఇన్ఫినిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే, జావా స్క్రిప్ట్లో ఏంటంటే మీకు నెంబర్స్ అన్నీ కూడా 64 బిట్ ఫార్మేట్లో స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో 64 బిట్ ఫార్మేట్ అంటే ఏంటంటే, 64 బిట్ స్టోరేజ్ ఫార్మేట్ అంటే సపోజ్ మీరు ఏదైనా మొబైల్ కానీ కంప్యూటర్ కానీ తీసుకోండి. సో దానిలో మీరు ఒక 64 GB మెమరీ కార్డ్ కానీ ఏదైనా చిప్ వేసి మీరు డేటాని మీకు నచ్చినట్టుగా డేటాని సెర్చ్ చేస్తున్నారు. సో దానిలో ఎప్పుడైతే మెమరీ కార్డులో డేటా అనేది ఎక్కువ అయిపోతుందో ఆ సిచ్యువేషన్లో ఏమొస్తుంది, మీరు కొత్త డేటాని లేదా మీరు కొత్త ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఆ మెమరీ కార్డులో ఇన్సర్ట్ చేయడానికి మీకు చూపిస్తుంది. ఇన్సఫిషియెంట్ స్టోరేజ్ అన్నట్లుగా మీకు చూపిస్తుంది. సో అలాగే జావా స్క్రిప్ట్లో కూడా మీరు ఏదైనా ఒక నెంబర్స్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు అదేం జరుగుతుందంటే, కంప్యూటర్ మెమరీలో 64 బిట్ అంటే దానికి అలొకేట్ చేసిన మెమరీ, ఒక నెంబర్ని స్టోర్ చేయడానికి దానికి అలొకేట్ చేసిన మెమరీ ఏంటంటే 64 బిట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ 64 బిట్ నెంబర్ అనేది ఎప్పుడైతే దాటిపోతుందో, 64 బిట్ మెమరీ అనేది ఎప్పుడైతే దాటిపోతుందో అలాంటి సందర్భంలో సిచ్యువేషన్ బట్టి పాజిటివ్ ఇన్ఫినిటీ కానీ లేదా నెగిటివ్ ఇన్ఫినిటీ కానీ మనకి వస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ console.log ఇక్కడ నెంబర్.మ్యాక్స్ వాల్యూ అని చెప్పేసి నేను ప్రింట్ చేసి కన్సోల్లో ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీరు కనుక చూసారంటే జావా స్క్రిప్ట్లో మీరు మ్యాక్సిమం ఒక నెంబర్ని స్టోర్ చేయగలిగిన కెపాసిటీ ఏంటంటే ఇంత. ఇంకొంచెం చూడండి, మీకు కన్సోల్లో క్లియర్గా చూపిస్తూ ఉంది. సో ఒకవేళ మీరు నెగిటివ్ని ఇలాగ నెగిటివ్ అని చెప్పేసి నెంబర్ మ్యాక్స్ వాల్యూ అని మీరు ఇచ్చేసారు అంటే జావా స్క్రిప్ట్లో మీరు మినిమం ఇంతకంటే తక్కువ వాల్యూని మీరు స్టోర్ చేయలేరు. కాబట్టి ఇలాగ మీకు ఈ నెంబర్ని మీరు ఎప్పుడైతే దాటి వెళ్తుందో ఆ సిచ్యువేషన్లో మీకు నెగిటివ్ ఇన్ఫినిటీ అనేది మీకు వస్తుంది. మీరు ఒకవేళ ఈ నెంబర్ని పాజిటివ్ వాల్యూని దాటి ముందుకెళ్తుందో అప్పుడు పాజిటివ్ ఇన్ఫినిటీ జస్ట్ ఇన్ఫినిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఇలాగ జావా స్క్రిప్ట్లో దానికి అలొకేట్ చేసిన నెంబర్ని బేస్ చేసుకొని లేదా మీరు చేసే ఆపరేషన్ బేస్ చేసుకొని ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మీరు ఈ console.log నెంబర్.మ్యాక్స్ వాల్యూ ఇంటూ 2 అని చేసి చూడండి. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో ఇంతకంటే ఎక్కువ వాల్యూని అది స్టోర్ చేసుకోలేదు. బట్ అంతకంటే ఎక్కువ వాల్యూని మీరు స్టోర్ చేయడానికి ట్రై చేసినప్పుడు లేదా దాని మీద క్యాలిక్యులేషన్స్ని చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఇలాగా ఇన్ఫినిటీ అనేది మీకు చూపిస్తుంది. ఇది కొంచెం చూడండి, నెంబర్ మ్యాక్స్ వాల్యూ ఇంటూ 2 అనేది మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారో అదేం చేస్తుంది, ఇక్కడ మీకు ఇన్ఫినిటీ వస్తుంది. ఇక్కడ మరలా నెంబర్.మ్యాక్స్ వాల్యూని మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫినిటీ అనేది మీకు జావా స్క్రిప్ట్లో అవుట్పుట్ లాగా వస్తుంది. సో ఇలాగ మీకు సింపుల్గా ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ నెంబర్ మ్యాక్స్ వాల్యూని బేస్ చేసుకొని మీకు జావా స్క్రిప్ట్లో మీకు స్టోరేజ్ అవుతుంది. సో మీకు కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మీకు కొన్నిసార్లు ఇలాగ చూస్తూ ఉంటారు console.log
4E4 అని చెప్పేసి మీరు ఇలాగ ఒక నెంబర్స్ని చూస్తూ ఉండొచ్చు. సో దీని కనుక మీరు 4E4 అని అంటే ఈతో వచ్చి మీకు నెంబర్లు అనేవి మీరు చూస్తూ ఉండొచ్చు. అలా చూసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 4 తర్వాత 4 జీరోస్, ఈ 4 తర్వాత మీకు ఏమొచ్చింది ఈ అని వచ్చింది, ఈ తర్వాత 4 అని వచ్చింది. అంటే ఏంటంటే 4 తర్వాత 4 సున్నాలు ఉండాలి అన్నట్లుగా, 4 అనే నెంబర్ తర్వాత 4 సున్నాలు ఉండాలి అన్నట్లుగా మనము ఇక్కడ ఈ అనే సింబల్ అనేది మీకు డినోట్ చేస్తుంది. సో ఇదిగోండి చూడండి, మీకు 4 తర్వాత 4 సున్నాలు అని వచ్చాయి. ఇప్పుడు మీరు ఈ తర్వాత 6 అనేది కనుక మీరు ఇచ్చారనుకోండి, ఈ 6 అంటే 4 తర్వాత 6 జీరోస్ అనేది మీకు ఇలా వస్తుంది. ఇదిగోండి చూడండి, మీరు కావాలంటే 4 తర్వాత 6 జీరోస్ అనేది మీకు ఇక్కడ కన్సోల్ ప్రింట్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నెంబర్స్ అనేవి పెద్ద నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇలాగా ఒక పెద్ద నెంబర్ని నేను ప్రింట్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, ఇన్ఫినిటీ అనేది వస్తుంది. అంటే ఈ నెంబర్ మొత్తాన్ని నేను జావా స్క్రిప్ట్లో ఒక కన్సోల్ అవుట్పుట్ లాగా ఇవ్వాలని ట్రై చేసినప్పుడు అది ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్లో ఉన్న జావా స్క్రిప్ట్లో ఎలో చేసే నెంబర్ కన్నా ఈ నెంబర్ అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల అది ఏం జరుగుతుందంటే ఇదిగోండి చూడండి, కన్సోల్లో ఇన్ఫినిటీ అనేది వస్తూ ఉంది. ఒకవేళ మీరు దానికి ముందు మైనస్ అనేది పెట్టారు అంటే మీకు ఇదిగోండి చూడండి మైనస్ ఇన్ఫినిటీ అనేది మీకు అవుట్పుట్లో వస్తుంది. సో ఇలాగ మీకు జావా స్క్రిప్ట్లో అవుట్పుట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు దీనిలో వచ్చే పాసిబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి? సో ఇక్కడ వచ్చి అడిగేది ఏంటంటే హౌ డు యూ పుట్ వాలిడేషన్ టు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇన్ఫినైట్ వాల్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో సింపుల్గా ఏం లేదు, మీరు నెగిటివ్ వాల్యూస్ని కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ మీరు జావా స్క్రిప్ట్లో వాటికి వాలిడేషన్ అనేది ఎలా పెడతారంటే, మీరు ఎప్పుడైనా ఒక వెబ్సైట్కి కోడ్ రాస్తున్నప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మీకు నెగిటివ్ వాల్యూస్ కానీ నెగిటివ్ ఇన్ఫినిటీ కానీ పాజిటివ్ ఇన్ఫినిటీ కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ కోడ్కి ఎలా వ్యాలిడేషన్ అనేది పెడతారు అని చెప్పేసి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇలాగా ఇఫ్ కండిషన్ తీసుకొని మీరు ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని = నెంబర్ డాట్ పాజిటివ్ ఇన్ఫినిటీ అంటే మీకు సింపుల్గా ఇన్ఫినిటీ అనే ఒక కోడ్ వస్తుంది. సో ఆ నెంబర్ని అది ఇన్ఫినిటీయా పాజిటివ్ ఇన్ఫినిటీయా కాదా అనే చెక్ ఉంది. సో అది ఒకవేళ ఇన్ఫినిటీ అయితే నెంబర్ ఈజ్ పాజిటివ్ ఇన్ఫినిటీ అని వస్తుంది. ఒకవేళ అది నెంబర్ అనేది నెగిటివ్ ఇన్ఫినిటీ అనేది చెక్ చేస్తుంటే అది కన్సోల్లో మీకు నెగిటివ్ ఇన్ఫినిటీ అనేది మీకు చూపిస్తుంది. సో లేదు అనుకుంటే ఈజ్ ఫైనైట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈజ్ ఫైనైట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మీరు ఇచ్చిన నెంబర్ అనేది పాజిటివ్ ఇన్ఫినిటీ కానీ నెగిటివ్ ఇన్ఫినిటీ కానీ అవునా కాదా అనేది చెక్ చేస్తుంది. అంటే ఏంటంటే మీరు ఇచ్చిన నెంబర్ ఫైనైట్ నెంబర్ అంటే జావా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసే నెంబరా కాదా అనేది చెక్ చేస్తుంది. సో అలా చెక్ చేసినప్పుడు సింపుల్గా ఈ మెథడ్ అనేది మీకు నెంబర్ ఈజ్ ఫైనైట్ అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో అలా కాకుండా మీరు నెంబర్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్, లైక్లీ, నాట్ ఎ నన్ అని చెప్పేసి నాట్ ఎ నెంబర్ అనేది కూడా మీరు ఇలాగ వ్యాలిడేషన్ అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ బిలో కోడ్? సో ఈ కింద ఇచ్చిన కోడ్ యొక్క అవుట్పుట్ ఏంటి? సో మీరు ఏ నెంబర్నైనా సరే 0తో డివైడ్ చేసినప్పుడు మీకు అబ్సల్యూట్లీ ఇన్ఫినిటీ ఖచ్చితంగా వస్తుంది. సో మీరు జస్ట్ పాజిటివ్ ఇంటీజర్తో మీరు డివైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫినిటీ అని వస్తుంది. లేదా నెగిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే అది నెగిటివ్ ఇన్ఫినిటీ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఇలాగా జావా స్క్రిప్ట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇన్ఫినిటీ మీద వచ్చే క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్, బై బాయ్.